ఓర్చుకుంటానని, మీకోసం పని చేశానని ప్రమాణం చేస్తున్నాను. అలా ప్రమాణం చేసిన నేను ఎంతో మంది ఆడవాళ్లకు దేవునిగా పరిచయం అయ్యాను. మా నాన్న గణపతి దేవునికి పుత్ర సంతానం లేదు, అందుకని నన్ను రుద్రదేవునిగా పరిచయం చేశారు. ఎన్నో బాధలు పడ్డారు. మా నాన్నకు పుత్ర సంతానం లేదని చిన్న చూపు చూశారు. అప్పుడు మొదలైంది నా అసలైన పాలన. అలా జరుగుతున్న నా పాలనలో గొడవ, అది కూడా ఒక నది కోసం. అప్పుడు నేను ప్రశ్నించాను, ఒక్క తల్లి పాలు తాగే అన్న చెల్లెలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఒకరు కారా? మరి ఒక నది నీళ్లు తాగే అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఒకరు కాలేరా అని ప్రశ్నించాను. ఆ ప్రశ్నకు అందరూ కలిశారు. అన్ని రాజ్యాలు కూడా కలిశాయి. ఆడవాళ్ళను ముందుకి రప్పించండి, పను చేయించండి, స్వేచ్ఛను ఇయ్యండి. ధన్యవాదాలు.